హాయ్ హలో అందరికీ గుంటూరు కారం వంటలకి స్వాగతం। ఈ రోజు అయితే నేను పాస్తా చేశాను। మసాలాలు ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఇందులో ఎటువంటి సాసులు కూడా అవసరం లేదండి। అయితే రెసిపీ ఎలా చేయాలో చూద్దాం। నేనైతే ఒక కప్పు పాస్తా తీసుకున్నాను। ఇదే డబుల్ అయిపోతుంది ఉడికిన తర్వాత। ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసాను। అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసాను అతుక్కోకుండా ఉండడానికి। మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది। ఇందులోకి 3 టమాటాలు వెల్లుల్లి అల్లం తీసుకున్నాను। అన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి। ఇంకా స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి। ఇదిగోండి ఈ ఉడికేసాయి పాస్తా చాలా మెత్తగా ఉడకాలి, లేకపోతే లబ్బర్ లాగా ఉంటాయి, మ్యామ్ మ్యామ్ అని నవలాల్సి వస్తుంది చిన్నపిల్లలాగా। అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను। 1 స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి। ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ వేసాను, మిగతా సగం తర్వాత గార్నిష్కి చేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి। త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేసేసాను। మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇంకొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసాను కొంచెం। ఇదిగోండి ఇందులో కొంచెం కారం వేసాను, లైట్గా వేసుకోండి, ఎక్కువైతే బాగోదు, మంటగా ఉంటుంది బాగా। ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసాను, ఇందులో ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి। ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసాను, లైట్గా వేసుకోండి, ఎక్కువ అయితే మసాలాలు ఎక్కువ ఉండి ఘాటుగా అయిపోద్ది। ఇప్పుడు ఇందులోనే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే నిమ్మప్పు, నా దగ్గర నిమ్మకాయ అవైలబుల్ లేదండి అందుకే నిమ్మప్పు వేసాను, చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి। ఇంకా మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా గార్నిష్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు। ఒకసారి మీరు ట్రై చేయండి, చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।